నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి, మీకోసం My ఎదురు resume and చూస్తున్నాం. certificates. ఇప్పుడు ఆ పేపర్ ఏమో కూర్చోండి కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? వద్దు సార్, థ్యాంక్ యూ. మీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మా ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు సార్? ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, బట్ జాబ్ దొరికిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. ఎందుకు? మన సీతమ్మ దారిలో తీసుకోండి. మనిద్దరికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సారీ సార్, నాకు అర్థం కాలేదు. చూడటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఆ మాత్రం అర్థం కావట్లేదా? నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం మానేసి నీకే ఎందుకు ఇస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? మన ఎండి గారి ఇల్లు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ఎండి గారి గురించి ఎందుకండి? ఏం లేదు, మీ ఇంటి బదులు ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకుంటే మీ సీట్లో నేను కూర్చోవచ్చు కదా. అవసరానికి అవకాశానికి రెండే అక్షరాలు తేడా. ఒకటి అట్టు పక్కన ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. మనిషిగా మనకు ఉండాల్సిన సంస్కారాన్ని పక్కన పెడితే అటుది ఇటు ఇటుది అటు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టద్దు. బీ కేర్ఫుల్. సంజు, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? చూడు, ఇలా ఎంతమందితో అని గొడవ పెట్టుకొస్తావు చెప్పు. బయట అందరూ అలాగే చచ్చారే. అవసరం మనది కాబట్టి మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే వాడితో పడుకోమంటావా? అదిగో ఆ ఆవేశమే వద్దన్నా. అరవింద్తో కూడా ఎలాగే. అరవింద్ మాట ఎత్తెత్తు. ఓకే, అరవింద్ని పక్కన పెట్టేద్దాం. పోనీ రాహుల్ని కలిస్తే? రాహుల్? రాహులే నీ కాలేజ్ మేట్. నువ్వంటే పడి చచ్చిపోయేవాడు. ఫైనల్ ఇయర్లో నీకు ప్రపోజ్ చేద్దామని కూడా ట్రై చేశాడు. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఉండడం ఏంటి, సిటీలో ఎంత పెద్ద లాయర్ తెలుసా. నువ్వు కలిస్తే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు. మొన్నేదో పార్టీలో కనిపించి నీ గురించి ఎంక్వైరీ కూడా చేశాడు. నువ్వంటే స్టిల్ ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటా. నువ్వు నోరు ముస్తావా? ఎవరి ఫీలింగ్స్తో నాకు పనిలేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా రియా మీదే ఉంది. దానికి ఏమైనా మంచి స్కూల్ ఉంటే చెప్పు. సరే. Two little hands are clap, clap, clap. Two little legs are tap, tap, tap. Two little eyes open wide. One little head side to side. వెరీ గుడ్. పాప చాలా తెలివైంది. తనకి ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కౌంటర్లో ఫీజు పే చేసి అడ్మిషన్కి అప్లై చేయండి. బై ద వే, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ ఐ గెట్ ఇట్ ఫర్ షూర్. ఇన్ దట్ కేస్ మరోసారి ఆలోచించుకోండి. నో నో నో, నేను ఎలాగైనా ఫీజు కట్టిస్తాను. రియా కంటే ఇంపార్టెంట్ నాకు ఏది కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ హియర్. బయట చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ హర్. ఓకే, ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, తర్వాత అడ్మిషన్ గురించి ఆలోచిద్దాం. వీ ఆల్సో వాంట్ బ్రైట్ స్టూడెంట్స్ లైక్ హర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మమ్మీ ఈ స్కూల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. సాబ్, నేను మళ్ళీ జీవితంలో నా భార్య బిడ్డలతో కలిసి బతుకుతాను అనుకోలేదు. ఇదంతా మీ వల్లే సాబ్. మీరు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం కోర్టుకు అర్థమయ్యేలా చెప్పాను. ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇది తీసుకోండి. ఇదేంటి సాబ్, నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పటికిప్పుడు మీకు ఏ పని దొరకదు. ఇవి ఉంచండి, అవసరానికి పనికొస్తాయి. శుక్రియా సాబ్. సార్ ఇదక్కడ. హాయ్ సంజన, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ముంబై నుంచి ఎప్పుడు వచ్చావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అరవింద్ ఎక్కడ? హలో హలో హలో,
ఏంటిది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? ఇక్కడే అన్ని అడుగుతావా లేక ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుతూ సారీ, మాట్లాడుకుందామా? పద వెళ్దాం. మ్మ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజన? ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్. ఈ విషయంలో తప్పకుండా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఐ హ్యావ్ నో ద హోప్. నేను ఎప్పుడు నీకోసం ఏం చేయడానికైనా రెడీ. నువ్వే నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాహుల్? నీకేదైనా తెలిసిన కంపెనీలో ఒక జాబ్ రిఫర్ చేయి. పారాడైమ్ షిఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ISO 9001 కంపెనీ ఉంది. వాళ్ళ కోసం చాలా కేసెస్ గెలిచిపెట్టాను. యాక్చువల్లీ దే ఓ మీ అలాట్. నీకు కావాలంటే అక్కడ ట్రై చేయి. నేను ఎలాగైనా జాబ్ వచ్చేలా చేస్తాను. ఆ, నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. నాకు ఒక అవకాశం చూపించమని మాత్రమే అడగడానికి వచ్చాను. జాబ్ ఇప్పించేస్తావని కాదు. ఉద్యోగం అనేది నాకున్న అర్హతని బట్టి రావాలి. అప్పుడే నీకు నాకు మన మధ్య ఉన్న రిలేషన్షిప్కి మర్యాద. ఇలా అయితే ఎలా బ్రతుకుతావు సంజన? ఎలాగైనా బతికేద్దాం అనుకునే వాళ్ళు ఎలాగోలా బతికేస్తారు. కానీ ఇలాగే బతకాలి అనుకునే వాళ్ళు బ్రతకడం కష్టమే. బట్ ఐమ్ ఓకే విత్ దట్. ఊరుకోమ్మా, ఊరుకో. అచ్చుడు అచ్చుడు. ఏమైంది? అమ్మా 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 లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా చూడమ్మా, అమ్మ చూడమ్మా, నేను గెలిచానమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, నన్ను చూడు నాన్న, అమ్మ లేమ్మా చెప్పు, అమ్మా అమ్మ లేమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా అమ్మా. అమ్మా సంజన, ఎవరొచ్చారో చూడు. అమ్మ, మీ అమ్మమ్మ. మీరాగండి. పాత చీర కప్పుకున్నావేంటమ్మా? తీసేయి. ఇదిగో నీకోసం కొత్త డ్రెస్. ఇది మా అమ్మ చీర. సంజన 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 ఆగవే. స్కూల్ 4 గంటలకే అయిపోతే 6 గంటల దాకా ఎక్కడికి వెళ్ళావే? ప్రైవేట్ క్లాస్ ఉంది. ఒక్కడు పీకాననుకో. నీకు ప్రైవేట్ క్లాస్ ఉందో లేదో నాకు తెలీదా? పోనీలే అమ్మగారు, చిన్నపిల్ల కదా, ఆడుకొని వచ్చుంటుంది. నువ్వు నోరు మూసుకో. నిన్నెవడూ అడగట్లేదు. రేపదేదైనా ఏదో పని చేసొస్తే సవత్తెల్లి కాబట్టి పట్టించుకోలేదని నన్నంటారు. ఎక్కడికి వెళ్ళొచ్చావే? ఏమైంది? ఏమవుతుంది? దీనికి నా మాట అంటే అస్సలు లెక్కలేదు. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. పిలిస్తే పలకదు, పెడితే తినదు, తిడితే తిరగబడుతుంది.
ఇప్పుడు స్కూల్ నుంచి ఎందుకు లేట్ అంటే ప్రైవేట్ క్లాస్ అని అబద్ధం చెప్తోంది. నేనేం అబద్ధం చెప్పడం లేదు. చూసారా మీ ముందే ఎలా అరుస్తోందో. సంజన అమ్మ మీద అలా అరవచ్చా? ఇది అమ్మేంటి డెవిల్. సంజన ఏంటా మాటలు? సే సారీ టు హర్. నేను చెప్పను. సే సారీ టు హర్.